మేనిఫెస్టోపై కాసేపట్లో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మేనిఫెస్టోపై కేబీ భేటీ అవుతారు. ఇక ఈ నెల 10న సిద్ధం చివరి సభలో మేనిఫెస్టోపై ప్రకటన అవకాశం ఉంది. ఇప్పటికే మేనిఫెస్టోపై కసరత్తు తుది దశకు చేరుకుంది. గత మేనిఫెస్టో కంటే మెరుగ్గా ఈసారి మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నారు. అటు నవరత్నాలతో మరికొన్నిటిని చేర్చే అవకాశం కనిపిస్తోంది. మేనిఫెస్టోపై కాసేపట్లో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మేనిఫెస్టోపై భేటీ అవుతారు. ఈ నెల 10న సిద్ధం చివరి సభలో మేనిఫెస్టోపై ప్రకటనకు అవకాశం ఉంది. ఇప్పటికే మేనిఫెస్టోపై కసరత్తు తుది దశకు చేరుకుంది. గత మేనిఫెస్టో కంటే మెరుగ్గా ఈసారి మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నారు. అటు నవరత్నాలతో మరికొన్నిటిని చేర్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, మరి మేనిఫెస్టోపై అయితే సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఈరోజు అయితే వైసీపీకి సంబంధించినటువంటి కీలక భేటీ అయితే జరుగుతుంది. మరికొద్దిసేపట్లోనే తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి అయితే మేనిఫెస్టో ఎలా ఉండాలి ఏంటి అనేది దాదాపుగా ఇప్పటికే రూపకల్పన జరిగింది. అయితే తుది కసరత్తు చేస్తున్నారు. మేనిఫెస్టోలో మరి గత మేనిఫెస్టో చూసుకుంటే నవరత్నాలతో ఆయన 151 స్థానాలను గెలుపుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా 175 గెలవాలనే లక్ష్యంతో ఈ మేనిఫెస్టో రూపకల్పన జరుగుతున్నట్లు కూడా ఇప్పటికే మరి వైఎస్ఆర్పీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఈ మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలు ఉండాలి, ఎటువంటి పథకాలు ఉండాలి, ఎటువంటి ప్రయోజనకరమైనటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు ఉండాలని కూడా మరి కూలంకషంగా చర్చిస్తున్నట్టు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ మేనిఫెస్టో మరి 2024 ఎన్నికల్లో ప్రజలను ఏ విధంగా ఆకర్షించబోతున్నారని కూడా ఒక ఉత్కంఠ పరిధిగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి తుది కసరత్తు అయితే ఇప్పుడు జరుగుతుంది. అయితే ఈ రోజు జరిగేటువంటి మేనిఫెస్టో కమిటీకి సంబంధించినటువంటి సమావేశంలో మరి ఖచ్చితంగా ఈ మేనిఫెస్టో తుది నిర్ణయం అయితే తుది రూపం అయితే ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ నెల 10వ తారీఖున బాపట్ల సమీపంలో జరగబోయే మరి చివరి సిద్ధం సభలో ఈ మేనిఫెస్టోని ఖచ్చితంగా ప్రకటించి తీరాలనే లక్ష్యంతోనే వైఎస్ఆర్సీపీ వడివడిగా ముందుకు అడుగు వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ మేనిఫెస్టోలో మరి కొన్ని అంశాలు అయితే ప్రచారంలో ఉన్నాయి. రుణమాఫీకి సంబంధించినటువంటి కొంత దాదాపుగా 2 లక్షలకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ ఉండబోతున్నట్టుగా కూడా కొంత ఊహాగానాలు అయితే ప్రచారం అయితే జరుగుతుంది. అంతేకాకుండా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా చేర్చే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సామాజిక పెన్షన్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు జనవరి నుంచి వైసీపీ ప్రభుత్వం దాదాపు 3,000కు చేరుకున్నటువంటి సామాజిక పెన్షన్లు ఈసారి ఖచ్చితంగా మరి 4,000కు పెంచుకుంటూ పోతామనే ఒక నిబంధనలు కూడా ఒక అంశాన్ని కూడా చేర్చే అవకాశం ఉందని కూడా కొంత ప్రచారం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా ఈ 3 ప్రధాన అంశాలుగా చేర్చుకొని వైసీపీ మళ్ళీ మరి రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు కూడా తుది కసరత్తు చేస్తుంది. అయితే ఖచ్చితంగా మరి రుణమాఫీ గతంలో 2014కు సంబంధించినటువంటి అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి మరి రుణమాఫీ రాష్ట్రంలో మనం చేయలేను, ఎందుకంటే ప్రభుత్వం మీద ఖచ్చితంగా పెనుభారం మోపుతున్న అంశానికి తాను కట్టుబడి ఉంటానని, అందుకని రుణమాఫీ చేయలేని అని ఖచ్చితంగా చెప్పడంతో 2014లో మరి వైసీపీ ప్రభుత్వం ఓటమి చెందిందని కూడా ఆ రోజుల్లో మరి ప్రచారం జరిగింది. అయితే ఖచ్చితంగా 2024కు సంబంధించి రైతులకు రుణమాఫీ ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నారంటే ఖచ్చితంగా ఉంటుందని కూడా కొన్ని మరి వైసీపీ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితుల్లో రుణమాఫీ ఏ విధంగా ఉండబోతుంది, ఎంత మొత్తం చేయబోతుందని కూడా ఒక తుది కసరత్తు చేస్తున్నారు. రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా చర్చి ఎవరెవరికి ఏ రైతులకి ఏ అంశాలకు సంబంధించినటువంటి రుణమాఫీ చేయాలి, ఎంత రుణమాఫీ చేయాలని కూడా మరి కొంత ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే డ్వాక్రా రుణమాఫీ సంబంధించినటువంటి అంశం కూడా గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మరి కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈసారి కూడా డ్వాక్రా రుణమాఫీ రైతు రుణమాఫీతో పాటు డ్వాక్రా రుణమాఫీ కూడా ప్రధానాంశంగా మరి చేతి వచ్చారని కూడా అంశం మరి ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంతేకాకుండా సామాజిక పెన్షన్లు అయితే 2019లో 2,000 నుంచి 3,000కు పెంచుతానని జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన దాని ప్రకారం జనవరిలో 3,000కు మరి సామాజిక పెన్షన్లు పెంచి మరి ఖచ్చితంగా ఆ మేనిఫెస్టోను అమలు చేసిన
ప్రభుత్వంగా లేకపోతే మా పార్టీగా మరి వైసీపీ చెప్పుకున్న పరిస్థితుల్లో ఈసారి ఎలా ఉండబోతుంది ఏంటని కూడా ఒక చర్చ జరుగుతూ ఒక ఉత్కంఠ పరిస్థితిగా ఎదురు చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 2019లో వైసీపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఖచ్చితంగా 99% మరి అమలు చేసిన పార్టీ కానీ ప్రభుత్వం కానీ జగన్ ప్రభుత్వం అని కూడా మేనిఫెస్టో మరి కోటేశ్వరరావు మరి చెప్పండి, నవరత్నాలతో పాటు మరికొన్ని వాటిని కూడా చేరుస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి అంటే ఏ అంశాలను ఇంకా తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది? ఖచ్చితంగా అనంత నవరత్నాలతోనే 2019లో వైసీపీ ప్రభుత్వం మరి భారీ మెజారిటీతో గెలిపిందని కూడా ఒక మనకందరికీ తెలిసిందా. అయితే ఈ నవరత్నాలతో పాటు మరికొన్ని రత్నాలను కూడా చేర్చి మరి ప్రజా ఆకర్షణమైనటువంటి మరి ప్రజారంజకమైనటువంటి పాలన అందించాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా నవరత్నాలు ఏదైతే ఉందో ఈ ఫుల్ గా మరి రాష్ట్రంలో సక్సెస్ చేసి అంతేకాకుండా ప్రతి నవరత్నాన్ని ప్రతి రత్నాన్ని అమలు చేస్తూ పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరికొన్ని రత్నాలు కూడా చేర్చి అయితే కొన్ని ఆకర్షణీయమైనటువంటి అంటే దాదాపుగా ఆ నవరత్నాల్లోనే అన్ని చాలా వరకు మరి మొత్తం కవర్ అయినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే మరికొన్ని ఆకర్షణీయమైనటువంటి పథకాలు కానీ అయితే దీనికి సంబంధించినటువంటి బస్సులు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అయితే ఈ ఉచిత ప్రయాణం మరి కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఆ మహిళలకు మాత్రం ప్రత్యేకంగా అమలు చేస్తూ వస్తున్నారు. అయితే రాష్ట్రంలో మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అమలు చేయాలి ఏంటని కూడా ప్రతిపాదన చేస్తున్నారు. అయితే ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అంటూ ఒక ప్రచారం అయితే చేస్తున్న పరిస్థితుల్లో మరి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏ విధంగా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటారని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే మరి వృద్ధులకు మాత్రమే పరిమితం చేయాలి ఉచిత ప్రయాణం అని కూడా ఒక ఆలోచన చేస్తున్నారని ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్యాహ్నం జరిగినటువంటి ఈ కీలక భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అయితే ముఖ్యంగా మేనిఫెస్టో సంబంధించినటువంటి అంశం కూడా తేలిపోయే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఆనంద్. థ్యాంక్ యూ కోటేశ్వర్.